వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా కార్లు, జీపులు, వ్యాన్లు వంటి వ్యక్తిగత వాహనాలు ఉపయోగించే వారికి ఈ నిర్ణయం ఎంతో ఉపశమనాన్ని కలిగించనుంది. ఫాస్టాగ్ కు సంబంధించిన నో యువర్ వెహికల్ కేవైసీ ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రకటించింది. గత కొన్నేళ్లుగా ఫాస్టాగ్ వినియోగంలో ఎదురవుతున్న అనవసర ఇబ్బందులను తగ్గించడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఫాస్టాగ్ వ్యవస్థ దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చినప్పటి నుండి టోల్ గేట్ల వద్ద నగదు లావాదేవీలు తగ్గాయి. వాహనాలు ఆగకుండా టోల్ చెల్లించగలిగే విధంగా ఈ సాంకేతిక వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుందని, అయితే ఫాస్టాగ్ యాక్టివేట్ అయిన తరువాత కేవైసీ పేరుతో అనేక సమస్యలు ఎదురయ్యాయి. వాహనదారుల వద్ద అన్ని సరైన పత్రాలు ఉన్నప్పటికీ కేవైసీ అప్డేట్ కాలేదని చెబుతూ ఫాస్టాగ్ను నిలిపివేయడం, బ్లాక్ చేయడం వంటి పరిస్థితులు వచ్చాయి. దీనివల్ల రోజువారీ ప్రయాణాలు చేసేవారు, వ్యాపార అవసరాల కోసం వాహనాలు నడిపేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యలను గమనించిన రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఈ సంస్కరణను తీసుకొచ్చింది. కేవైసీ కారణంగా జరుగుతున్న జాప్యాలు, అనవసరమైన అవరోధాలను తొలగించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఫాస్టాగ్ ఇప్పటికే యాక్టివేట్ అయి ఉన్నప్పటికీ కేవైసీ పూర్తి కాలేదన్న కారణంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని, తాజా మార్పుతో ఆ సమస్యలు చాలా వరకు తగ్గుతాయని తెలిపింది. ఈ మినహాయింపు కేవలం కొత్తగా తీసుకునే ఫాస్టాగులకే కాకుండా ఇప్పటికే జారీ చేసిన ఫాస్టాగులకి కూడా వర్తించడం మరో ముఖ్యమైన అంశం. అంటే ప్రస్తుతం ఫాస్టాగ్ ఉపయోగిస్తున్న లక్షలాది మంది వాహనదారులకు ఇది నేరుగా లాభం చేకూర్చే నిర్ణయం. అయితే ఫాస్టాగ్ దుర్వినియోగం, తప్పుగా జారీ చేయడం, వాహనానికి సంబంధించి ప్రత్యేక ఫిర్యాదులు వచ్చిన సందర్భాలలో మాత్రమే కేవైసీ అవసరం ఉంటుందని ఎన్హెచ్ఏఐ స్పష్టం చేసింది. ఎలాంటి ఫిర్యాదులు లేని సాధారణ వినియోగదారుల ఫాస్టాగ్లకు కేవైసీ తప్పనిసరి కాదని స్పష్టంగా తెలిపింది. వినియోగదారులకు ప్రక్రియను సులభతరం చేయడమే కాకుండా వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు కూడా ఎన్హెచ్ఏఐ పలు చర్యలు చేపట్టింది. ఇకపై ఫాస్టాగ్ యాక్టివేషన్కి ముందే వాహన్ డేటాబేస్ నుంచి వాహన వివరాలను తప్పనిసరిగా ధృవీకరించాలని బ్యాంకులకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. వాహన్ అనేది ప్రభుత్వ అధికారిక వాహన సమాచార పోర్టల్ కావడంతో అక్కడ ఉన్న వివరాలతో సరిపోల్చడం ద్వారా తప్పుల అవకాశాలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ వాహన్ పోర్టల్లో వాహన వివరాలు అందుబాటులో లేకపోతే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆధారంగా సరిచూసుకున్న తర్వాతే ఫాస్టాగ్ను యాక్టివేట్ చేయాలనే నిబంధన పెట్టారు. ఆన్లైన్లో విక్రయించే ఫాస్టాగులకి కూడా ఇదే విధానం వర్తిస్తోంది. దీని ద్వారా తప్పు వాహనాలకు ఫాస్టాగ్ జారీ కావడం, నకిలీ వివరాలతో ఫాస్టాగులు ఉపయోగించడం వంటి సమస్యలు తగ్గుతాయని భావిస్తున్నారు. ఈ మార్పులతో ఫాస్టాగ్ వెరిఫికేషన్ బాధ్యత పూర్తిగా బ్యాంకులపైనే ఉంటుందని ఎన్హెచ్ఏఐ వెల్లడించింది. వినియోగదారులు మళ్లీ పత్రాలు సమర్పించవలసిన అవసరం లేకుండా ఇబ్బందులు లేని ప్రయాణ అనుభవాన్ని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపింది. ఈ నిర్ణయం ఫాస్టాగ్ వ్యవస్థను మరింత మంది వినియోగదారులకు అనుకూలంగా మార్చే దిశగా ఒక కీలక అడుగుగా చెప్పుకోవచ్చు. దీంతో జాతీయ రహదారులపై ప్రయాణం మరింత సులభంగా, వేగంగా, ఒత్తిడి లేకుండా సాగేందుకు ఇది తోడ్పడనుంది.